తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నెల 13వ తారీఖు నుండి శనేశ్వరుడు వెనుతిరిగి రావటం అనగా వక్రగతి అనేటువంటిది ఏర్పడబోతుంది. దాని యొక్క ప్రభావం మన యొక్క చరాచర జగత్తునందు 130 రోజుల పాటు ఏర్పడనుంది. అయితే వీటి విషయమై ఎన్నో వదంతులు మనం వింటూ ఉన్నాము. ఏదో జరగబోతుంది, ఈ రాశుల వారికి ఇది, ఈ రాశుల వారికి ఇలా జరగబోతుంది అని మనం వింటున్నాము. అది ఎంతవరకు నిజము అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. దాని యొక్క ప్రభావం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది, ఎవరి మీద పడుతుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం చాలా అత్యంత శ్రేయోదాయకం మనందరికీ కూడా. 13వ తారీఖు నుండి శని వక్రగతి అనేటువంటిది ప్రారంభం వలన ఎక్కువగా ఇప్పుడు ఎవరైతే ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేటువంటిది జరుగుతుందో వారికి 19 రోజులు దాని యొక్క ప్రభావం ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, శనేశ్వరుడు ఏమీ కూడా పీడ కాదు, పిశాచము కాదు. ఆ విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. మనం నిద్రపోతుంటే ఆయన నువ్వు చేయవలసినటువంటి డ్యూటీకి సమయం అవుతుంది కనుక నువ్వు నిద్రలే అనేటువంటిది ఆయన లేపటం వరకే ఆయన బాధ్యత. మనం లేస్తామా లేవమా, లేచి ఏం చేస్తాము అనేటువంటిది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎందువల్లనంటే నవగ్రహాలు ఏవి కూడా ప్రత్యేకంగా ఏ మనిషి మీద విశేషమైన ప్రభావాన్ని చూపు. ఆ ఒక్క గ్రహస్థితి, గ్రహ ప్రభావం ఏ రకంగా అయితే ఉంటుందో అలానే ఉంటాయి. అయితే నిన్ను మేలుకొల్పటం వరకే గ్రహ ప్రభావం, గ్రహము చేసేటువంటి లక్షణం. నిన్ను మేలుకొల్పిన తర్వాత ఎలాంటి నిర్ణయం చేస్తున్నాము, ఏ విధానాన్ని అనుసరిస్తున్నాము, ఏ విధానాన్ని తీసుకుంటున్నాము అనే విషయాన్ని అనుసరించే తదు జీవితం అనేటువంటిది నడుస్తుంది. ఉదాహరణకి తీసుకుందాం. కొంతమంది సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఉద్యోగము వ్యాపారం చేసుకునేటువంటి వారు ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, దానివల్లే ఈ ఇబ్బంది అని అనుకునే వారికి ఆ ఇబ్బందే 1000 రెట్లు పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకు వచ్చేటువంటి అనర్థం ఏమీ లేదు. కేవలం అనాదిగా శని అనేటప్పటికీ ఒక రకమైనటువంటి భయాన్ని మన మీద రుద్ది ఉన్నారు కనుకనే ఇవాళ మనం శని అనగానే భయపడుతున్నాము. మనం చేయవలసినటువంటి పని, ధర్మం ఏదైతే మనం ఆచరిస్తామో ఆ ధర్మానికి అనుకువగా, ఆ ధర్మానికి ఎలాంటి క్లేశములు కలగకుండా ఆ గ్రహం అనేటువంటిది తోడుగా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలుగా శని అనగానే అదొక పీడా పిశాచము అని చెప్పి మన మీద బాగా రుద్ది ఉన్నారు. నిజంగా అంత పీడా పిశాచము అయితే కనుక శని, ఆయన మహర్దశ అంతర్దశ వచ్చిన, ఈ ఏలినాటి శని వచ్చిన మనిషి భూస్థాపితం అయిపోతాడు కంప్లీట్గా. ఇక జన్మలో మనిషి లేవలేడు. అలాంటిది లేదు కదా. కనుక మనం ఏదైతే ఆచరిస్తామో దాన్ని 1000 రెట్లు ముందుకు తీసుకెళ్తాడు. మనం ధర్మయుక్తంగా ఉంటే, ఎందువల్లనంటే శనేశ్వరుడు ఎక్కడ ధర్మం అయితే ఉంటుందో అక్కడ నిలబడి ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు. ధర్మంగా నడిచేటువంటి వ్యక్తికి పరిపూర్ణమైన తోడు ఆయన ఇస్తూ ఉంటాడు. ఉదాహరణలు కూడా కాదు, వాస్తవం నన్నే తీసుకోండి. ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమై 2 నెలలు అవుతుంది. నాకు చాలా మంది అన్నారు మేషరాశి వారికి ఏలినాటి శని వచ్చింది, వాళ్ళు ప్రభావం అయిపోయింది, వాళ్ళు ఇక లేవలేరు, కష్టము, రకరకాలుగా అన్నారు. మంచిది, ఈశ్వరేచ్ఛ. ఎవరనేది వాళ్ళు అనుకోని, నాకంటూ ఆయన ఎటువంటి వాడు, ఏం చేస్తాడో తెలుసు. నేను అమెరికా వెళ్ళాలని ఉద్దేశంతో మొదటిసారి వీసాకి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయింది, రెండోసారి కూడా రిజెక్ట్ అవుతుంది, పెట్టుకోవద్దు అన్నారు. ఏదైతే అవుతుందని చెప్పి నేను వీసాకి మళ్ళీ అప్లికేషన్ పెట్టేసుకున్నా. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభమైందో ఆ క్షణం నేను ఈశ్వరుడు యొక్క పాదాలు, వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు పరిపూర్ణంగా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మీరందరూ కూడా ఇది చెయ్యండి, ఖచ్చితంగా ఫలితం పొందుతారు. అందుకని చెబుతున్నా, 7 శనివారాలు దీక్షగా ఉండాలి, శ్రవణ నక్షత్రం రోజు శనివార దర్శనం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నా. మొదటి శనివారం పూర్తవగానే స్లాట్ దొరికింది. 2026 సెప్టెంబర్ దాటే వరకు కూడా స్లాట్స్ లేవు, బుక్ కావు అన్నారు అందరూ. ఏప్రిల్ 19 తర్వాత మే 19, అంటే ఏప్రిల్ 19 అనేటువంటిది శ్రవణ నక్షత్రంతో వచ్చింది సోమవారం. అప్పటికి నేను మొదలు పెట్టా. మొదటి వారం పూర్తి చేసుకున్నాను, తిరుమల వెళ్ళాను, మెట్లెక్కాను నడుచుకుంటూ, స్వామివారి దర్శనం చేసుకున్నాను, తిరిగి వచ్చేసా. ఈశ్వరుడు యొక్క అనుగ్రహము 7 శనివారాలు, కేవలం శనివారం అనేటువంటిది కటిక నేల మీద
భోజనం చెయ్యాలి, టిఫిన్ చేయాలంటే ఏది తినే పదార్థం ఏదైనా కటిక నేల మీద నేను చెయ్యాలని సంకల్పం చేసుకున్నాను. తిరుమల వెళ్ళి రాగానే స్లాట్ బుక్ అయిపోయింది. 2వ శనివారం పూర్తయింది. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాను. పోతే పోతుంది, వస్తే వస్తుంది, ఏదైతే అయింది అనుకుని వెళ్ళాను. అక్కడ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు అన్నాను. స్వామివారి యొక్క కృప, తెలుగు మాట్లాడటానికి వచ్చిన ఆయన పేరు కూడా ఆచారి. ఆయన చక్కగా నిలువు నామం పెట్టుకొని ఉన్నారు. వారు అడిగారు, నేను కొన్ని విషయాలు చెప్పాను. అది కాదండి అన్నారు. సరే అన్నాను. దైవాత్తు వీసా ఇద్దరికి, నాకు నా భార్యకి ఇద్దరికి కూడా వీసా వచ్చేసింది. ఏప్రిల్ 19 సోమవారం మొదటిసారి స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చాను శ్రవణ నక్షత్రం రోజు నాడు. రెండవసారి మే 19 మరలా సోమవారం శ్రవణ నక్షత్రం వీసా తీసుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళాను. జూన్ 12 అమెరికా వచ్చేసాను. మరి నాకు ప్రారంభమైనటువంటి ఏళ్ళనాటి శని నన్నైతే అండలమైతే ఎక్కించింది కానీ కిందకి తొక్కలేదు. అంటే మనం ఏదైతే నమ్ముతామో అది మనకు జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఖచ్చితంగా. ఏదైతే మనల్ని బాధ పెడుతుంది అని అనుకుంటామో అదే మనల్ని తీవ్రమైనటువంటి బాధకు గురి చేస్తుంది. ముందు మనకు మనోధైర్యం అనేటువంటిది చాలా అవసరం. రేపు 13వ తారీఖు శని ప్రారంభమవుతున్నాడు. ఎల్లుండి శనివారం మరలా శ్రవణ నక్షత్రం వచ్చింది. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరూ ఆ శ్రవణ నక్షత్రం శనివారం వచ్చింది కనుక 7 వారాలు పెట్టుకోండి. 7 శనివారాలు నేల మీద భోజనం చేయాలి, నేల మీద టిఫిన్ చేయాలనేటువంటిది పెట్టుకోండి. శ్రవణ నక్షత్రం రోజు నాడు అయితే తిరుమల కాలినడకన కొండెక్కే ప్రయత్నం, లేదా బస్సులో అయినా సరే తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ కారణం చేతనైనా తిరుమల వెళ్ళడం కుదరకపోతే మన పరిసరాలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అందరికీ కూడా చాలా సకల శ్రేయోదాయకం. ఎందువల్లనంటే కొంతమంది అడిగి ఉన్నారు, కొన్ని వీడియోస్ చూసి ఉన్నాను. మనం ఏ విధానాన్నైతే ఆచరిస్తామో అనుసరిస్తామో ఆ విధానం పట్టుకొని ఆ గ్రహం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా, ధర్మయుక్తమైనటువంటి పనులు చేస్తున్నామా అధర్మయుక్తమైన పనులు చేస్తున్నామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. మతిం ధర్మేం గతిం శుభాం అంటారు. మన యొక్క ఆలోచన ఏ రకంగా అయితే ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి మన గతి కూడా ఉంటుంది అనేటువంటిది పెద్దవారు ఏనాడో చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది చాలా అంటే చాలా శని అంటే చాలా ప్రమాదకరమైన వాడు అనేటువంటి విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. మన మీద రుద్దేసింది నెత్తి మీద పరిపూర్ణంగా, కొంచెం కాదు. కనుక ఆ రుద్దబడినటువంటి విషయం ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టండి. ఇది కాదు, నవగ్రహాలలో ఉత్తమమైన గ్రహం శని గ్రహం. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలగాలి, సకల జనులు కూడా సంతోషంగా ఉండాలన్న ఒక ఉద్దేశ్యంతో నాకు జరిగిన యథార్థమైనటువంటి విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. కనుక ఎవ్వరూ దీనిపై రకరకాలుగా శోధన చేయకుండా ఈశ్వరుడు యొక్క పాదాలు, వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు గట్టిగా పట్టుకోండి. రానున్న 130 రోజులు శని వక్రగతి నుంచి పరిపూర్ణంగా బయటపడతారు. అంతేకాకుండా 7 శనివారాలు మీరు కనుక ఆ దీక్షను కనుక పాటించినట్లయితే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా పొందుతారు. ఇది స్వానుభవంతో మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మీకు ఏదైనా ధర్మ సందేహాలు కనుక ఉన్నట్లయితే కామెంట్లో కనుక రాసినట్లయితే ఖచ్చితంగా వాటిలన్నింటికి కూడా వీడియో రూపంలో మీ అందరి ముందుగా నేను తీసుకురాగలను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.